స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీసీల సామాజిక ఆర్థిక స్థితిగతుల డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజాన్ మిశ్రాకు ఘన స్వాగతం. కష్టాల్లో ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి ముఖ్యమంత్రి సహాయ నిధి చేరుతుంది. 44 మంది లబ్ధిదారులకు 31.50 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే ఘోరెంట్ల. ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి బొర్రా గోపీమూర్తి. యూటీఎఫ్ మద్దతు సంఘాలు సంయుక్త ప్రకటన. ప్రశ్నించే గొంతుక పీడీఎఫ్ ఒకటే. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజాన్ మిశ్రాను రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు కలిసి బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కేటాయించాలని వినతి పత్రం సమర్పించారు. బీసీలకు స్థానిక పరిపాలన సంస్థల్లో గతంలో మాదిరి 34% రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజాన్ మిశ్రాకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజాన్ మిశ్రా సోమవారం ఉదయం రాజమండ్రి ఆర్ఎన్బి అతిథి గృహంలో ప్రజాప్రతినిధులు, వెనుకబడిన వర్గాల సంఘాలు, సివిల్ సొసైటీలు, ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు, ఉభయ తెలుగు రాష్ట్రాల సెట్టిబుల్స్ మహానాడు కన్వీనర్ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెట్టిబుల్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పిల్లి సుబ్రహ్మణ్యం, చైర్మన్ గుమ్మడి సమర్పణరావు, వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు బి జార్జ్ ఆంటోనీ, మట్టపట్టి సత్యనారాయణ, డాక్టర్ రాచర్ల నాగేశ్వరరావు, నక్కా సోమేశ్వరరావు తదితరులు రాజీవ్ రంజాన్ మిశ్రాను కలిశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక సంఖ్యలో దాదాపు 50% మంది సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలు ఉన్నారని, వీరిలో ప్రధానంగా మత్స్యకార కులాలు, కల్లుగీత కార్మికులు, చేనేత కులాలు, యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు లక్షలాదిగా ఉన్నారని, వీరే కాక రజక, నాయి బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, తూర్పు కాపు, కొప్పుల వెలమ, దూదేకుల, తెలుకుల తదితర కులాల వారు అధిక సంఖ్యలో ఉన్నారని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. వీరిలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మెజారిటీ ప్రజలు విద్య, ఉద్యోగ అవకాశాలకు దూరంగా నిరుపేదలుగా ఉన్నారని, ఈ పరిస్థితుల్లో అన్ని స్థానిక సంస్థల్లో గతంలో ఉన్న మాదిరి 34% రిజర్వేషన్లు కేటాయించాలని సానబోయిన రామారావు కోరారు. తమ వినతిని పరిశీలించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. దీనిపై రాజీవ్ రంజాన్ మిశ్రా సానుకూలంగా స్పందించారు. లాస్ట్ టైం నేను ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ కమిషన్ కూడా టేక్ చేసినప్పుడు చూసాను. అంటే ఆ కమిషన్ పర్పస్, ఈ కమిషన్ పర్పస్ డిఫరెంట్. ఇక్కడ ముఖ్యంగా మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీ రిజర్వేషన్ ఏ విధంగా ఉండాలి, ఎంత ఉండాలి, అది కూడా ప్రతి యూనిట్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్. సో ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్ రిజర్వేషన్ పర్సెంటేజ్ చేంజ్ కావచ్చు. అంటే డిపెండింగ్ అపాన్ పాపులేషన్ ఈ రిజర్వేషన్ రికమెండ్ చేయాలి. అండ్ అన్లైక్ షెడ్యూల్ కాస్ట్ కోసం సెన్సస్లో సబ్ కాస్ట్ వైజ్ కూడా సెన్సస్ జరుగుతుంది. బీసీ కేసులో అటువంటి డేటా మనకు సెన్సస్ నుంచి రాదు. సెన్సస్లో ఇలాంటి సెన్సస్ జరగలేదు. మళ్ళీ మేబీ నెక్స్ట్ సెన్సస్లో ఇవి అన్నీ జరుగుతుంది, కానీ ఇప్పటివరకు ఆ డేటా అవైలబుల్ లేదు. అందుకే నేను చెప్పేది అంటే ఇప్పుడు ఉన్న డేటాలో మీ ఆఫీసర్స్లో కొంతమందికి కొంచెం ఇంకా ఎక్కువగా ఈ సబ్జెక్ట్ గురించి అవగాహన ఉండవచ్చు. సో ఇప్పుడు నో ఎనీథింగ్, ఈ ఏరియాలో, ఈ ప్రాంతంలో ఉన్న బ్యాక్వర్డ్ కులాల గురించి, వాళ్ళ గురించి ఏదైనా సర్వే జరిగి ఉంటే, లేకపోతే ఇంకో ఇన్స్టిట్యూట్ ద్వారా ఏదైనా స్టడీ పాతకాలంలో జరిగింది, ఇవన్నీ నాకు షేర్ చేస్తే, అంటే మీటింగ్లో మెన్షన్ చేయండి, తర్వాత కూడా పంపిస్తే నాకు ఉపయోగపడుతుంది. అది ఒకటి. సెకండ్ అంటే ఇప్పుడు ఈ బీసీ పాపులేషన్ గురించి చూడాలంటే ముఖ్యంగా మీకు
ఇప్పుడు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జరుగుతుంది. దట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ఉన్న డేటా ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది, దానికి అక్యురసీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అంటే నాకు తెలుసు. స్టేట్లో కూడా రివ్యూ చేశాను, మిగతా జిల్లాలో కూడా చూశాను. అంటే 99% పూర్తి అయిపోయిందే చెప్తారు. మొత్తం ఇక్కడ కూడా అదే విధంగా ప్రోగ్రెస్ ఉంటుంది. కానీ 99% అది మీరు వెరిఫై చేశారు సరిగా. దానికి వెరిఫికేషన్ కోసం ఏ విధంగా ఏర్పాటు జరిగింది, ఏం సిస్టమ్ తయారు చేశారు, ఏ ప్రాసెస్ ద్వారా వెరిఫికేషన్ అయింది, క్రాస్ చెక్ చేయడం జరిగింది, ఏదైనా టాస్క్ ఫోర్స్ కాన్స్టిట్యూట్ అయిందా అంటే ప్రతి జిల్లాలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ ఉంది, కలెక్టర్స్ ఇవన్నీ వేరే విధంగా మీరు రివ్యూ చేశారు, లేకపోతే సమ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ లేకపోతే మండల స్థాయి ఆఫీసర్స్ వెళ్ళి రివ్యూ చేశారు, కొన్ని ఎన్యూమరేటర్స్ ద్వారా చేసే పనికి క్రాస్ చెక్ చేశారు. అప్పుడు మాకు కొద్దిగా కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ డేటా కలెక్షన్ ప్రాసెస్ సరిగా ఉంది. కాకుండా మేము ఇప్పుడు 34% బీసీలు రిజర్వేషన్ ఇవ్వాలని, అలాగే అన్ని కులాలకి ఏదో ఇక్కడ మేము సెట్టుబల్జీలు డామినేషన్గా ఉన్నామని సెట్టుబల్జీలకి ఇచ్చి, లేకపోతే ఫిషర్మెన్ డామినేషన్లో ఉన్న ఫిషర్మెన్కి ఇచ్చి, లేకపోతే యాదవాస్కి ఇచ్చి, లేకపోతే వీవర్స్కి ఇచ్చి ఈ 5-6 కులాలనే పరిగణలో తీసుకుంటున్నారు తప్ప మా డిమాండ్ ఏంటంటే బీసీల్లో ఉన్నటువంటి అన్ని కులాలకి దామాషా ప్రకారం ఎలక్షన్స్లో వారికి ఆ కులం మీద ఆ కులాలకే సీట్ ఇచ్చి వాళ్ళని గెలిపించవలసిన ప్రాముఖ్యత గురించి మేము చెప్పాం. అలాగే మనలో సంచార జాతికి సంబంధించినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, మరి అలాగే మన హెల్త్ సంబంధించినటువంటి ఏమీ ఇన్సూరెన్స్ లేవు, కనీసం వాళ్ళకి ఒక పక్కా గృహం లేదు. మేమేమంటామంటే వాళ్ళ పిల్లలందరినీ కూడా కంపల్సరీ ఎడ్యుకేషన్, వాళ్ళ పిల్లలకి నిర్బంధ ఉచిత విద్యని అమలు చేసి వాళ్ళు ప్రత్యేకంగా హాస్టల్స్ కట్టాలని కూడా మిమ్మల్ని రికమెండ్ చేయమని సార్ని కోరాం. వారి పరిధిని దాటి కూడా ఇవన్నిటిని కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా మేము సెట్టుబల్జీ కమ్యూనిటీ గురించి ప్రత్యేకంగా చెప్పేది, మరి మీకు తెలియదు బలమైన సామాజిక వర్గం మేము, గౌడాసు, మేము అలాగే వేవర్సు, ఫిషర్మెన్, యాదవాస్ అంతా కూడా మేము లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓసీల మీద కూడా గెలిచేటటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళని. అంచేత మా గురించి కాదు మేము చెప్పుకోవడం, ముఖ్యంగా మాతో పాటు మా వీకర్ సెక్షన్లో ఉన్న కులాలన్నీ కూడా నాయ బ్రాహ్మణ్ కానీ, రజకులు కానీ, అలాగే సంచార జాతులు కానీ రేపు లోకల్ బాడీస్లో వాళ్ళందరినీ కూడా మరి వారి మీద వారికి సీట్లు ఇచ్చి వాళ్ళని తీసుకెళ్ళి ఎవరో డబ్బున్న ఓసీల మీద ఇవ్వటం కదా. శ్రామిక వర్గాలు వీళ్ళంతా కూడా మరి చేతివృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ వృత్తిని, ఆ కళని సజీవంగా ఉంచుతున్నటువంటి ఎవరన్నా ఉన్నారంటే భారతదేశంలో ఈ నాయ బ్రాహ్మణ్స్ కానీ, ముఖ్యంగా రజకులు కానీ, ఫిషర్మెన్ కానీ వీళ్ళే కుల వృత్తులను కాపాడుతున్నారు. కాబట్టి ఆ కుల వృత్తులకు రిప్రజెంటేషన్ కావాలంటే వాళ్ళ మీద వాళ్ళనే పోటీ పెట్టి వాళ్ళని లోకల్ బాడీస్లో కనుక తీసుకురాగలిగితే పరిపాలన సౌలభ్యం కోసం భారతదేశంలో ఎంతో మేలు జరుగుతుందని మనం చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందు 34%, మొదట్లో 20% ఉండేది ఎన్టీ రామారావు గారు పెట్టడం వల్ల. తర్వాత అది 34% చేశారు. ఆ 34ని 24 చేసేసి గతంలో ఎన్నికలు జరపడం వల్ల బీసీలు చాలా రాజకీయంగా అనగదొక్కబడ్డారు. బీసీలకి స్థానిక సంస్థలు అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్స్, జిల్లా పరిషత్ చైర్మన్స్లో చాలా నష్టపోయాము. దాన్ని కవర్ చేయడానికి ప్రస్తుత గవర్నమెంట్ ఈ కమిషన్ పంపించింది. కాబట్టి మాకు 34% ఇవ్వాలని మేము డిమాండ్ చేసాము. ఎందువల్లంటే ఇది ఇలా కోర్టుల మీద పెడుతున్నారు. ఉట్టిది కోర్టు అన్నది ఎందుకు చెప్పిందంటే ఓన్లీ ఎడ్యుకేషన్లోను, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్ 50% దాటకూడదన్నది, కానీ రాజకీయ రిజర్వేషన్ల విషయంలో ఏమీ చెప్పలేదు కోర్టు. ఆ నెపంతో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఈ బీసీలని అనగదొక్కడానికి రాజకీయ రిజర్వేషన్లు కూడా తగ్గించేసి ఎలక్షన్కి వెళ్ళిపోయి మాకు అవకాశాలు రాకుండా చేస్తుంది. దాన్ని మేము ఓవర్టేక్ చేయడానికి రోజున మా కురుపూడి సూర్యనారాయణ గారి సారథ్యంలో రాజీవ్ మిశ్రా గారిని కలిసి ఈ డెడికేట్ కమిషన్ ద్వారా మాకు న్యాయం జరగాలని ఒక రిప్రజెంటేషన్ బీసీ కమిషనర్ గారికి ఇవ్వటం జరిగింది. అందులో సారాంశం ఏంటంటే ముందు ఎలాగైతే బీసీలకి 34% రిజర్వేషన్ ఉందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించమని చెప్పాం. ఆయన మాకు స్పందించి బాగానే అనుకూలంగానే స్పందించారు కమిషనర్ గారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే బీసీల్లో
అన్న దాంట్లో బీసీల్లో ఉన్న సమస్త బీసీలకి సమాన న్యాయం జరగాలి, అందరూ అందులో ఈ రిజర్వేషన్ ఫలాలు అందుకోవాలని చాలా రిప్రజెంటేషన్ ఇస్తూ చాలా గట్టిగా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే మాది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘం. బీసీలకు అన్యాయం జరిగినా, ఎస్సీలకు అన్యాయం జరిగినా, ఎస్టీలకు అన్యాయం జరిగినా, ఎవరికి అన్యాయం జరిగినా మా అందరం కలిసి సమిష్టిగా దాని మీద పోరాడతామని మీకు ప్రసంగంగా తెలియజేస్తూ, కష్టాల్లో ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి ముఖ్యమంత్రి సహాయ నిధి చేరుతుందని, వారి కుటుంబాల్లో ధైర్యం నింపుతుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గోరంట్ల వారి కార్యాలయం నందు నియోజకవర్గంలోని 16వ డివిజన్లో 2, 20వ డివిజన్లో 2, 26వ డివిజన్లో 2, కడియం మండలం దుల్లలో 2, జేగురుపాడు 2, కడియపు లంక 1, కడియపు సావరం 1, ఎంఆర్ పాలెం 1, వీరవరం 2, వేమగిరి 2, రూరల్ మండలం బొమ్మూరు 2, ధవళేశ్వరం 5, హుక్కుంపేట 2, కాతేరు 5, కొంతమూరు 4, పిడుంగొయ్యి 3, రాజుహోలు 1, శాటిలైట్ సిటీ 2, తొర్రేడు 3, మొత్తం 44 మంది లబ్ధిదారులకు 31.50 లక్షల రూపాయల ఎల్ఓసి మరియు రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ప్రజలందరికీ ఆరోగ్యం బాగుండాలని, వైద్య ఖర్చులు భారమైన పేదల కుటుంబాలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎంతో ఉదారంగా కోట్లాది రూపాయలను పేదల కుటుంబాలకు అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, వారికి సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ కి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 1400 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి అందించడం జరిగిందని, రూరల్ నియోజకవర్గానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు 470 మంది లబ్ధిదారులకు 4.66 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎల్ఓసి మరియు రిలీఫ్ ఫండ్ రూపంలో లబ్ధిదారులకు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్సెటి ప్రసాద్, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, జనసేన అధ్యక్షులు ముద్రగడ జెమ్మి, రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు, డైరెక్టర్ కర్యాపుల స్వామి, అన్నం దేవుల చంటి, గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, అడ్డాల శ్రీను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కర్యాపుల స్వామి, కురుకురి కిషోర్, చెలుబెన శ్రీనివాస్, గంగిన జాహ్నవి, గంగిన నాని, మట్ట శ్రీను, తలారిమూర్తి, పుక్కల రాజు, తాడేపల్లి నాగరాజు, ఏడాకుల వెంకటేశ్వరరావు, కుంచె హనుమంతరావు, గుర్రపు సత్యనారాయణ, సూపర్రెడ్డి భరత్ కుమార్, సూరపురెడ్డి భరత్ కుమార్, వాసంశెట్టి నాగబాబు, నాగిరెడ్డి రామకృష్ణ, పాతూరి రాజేష్, వరగోగుల వెంకటేశ్వరరావు, వాసంశెట్టి బాలాజీ, చెక్కపల్లి మురళీకృష్ణ, భీమరశెట్టి రమేష్, వల్లూరి శ్రీరామ్, చాపల వెంకట్రావు, గోరు నాగేశ్వరరావు, దంతంశెట్టి శ్రీను, తోరాటి శ్రీను, సావాడు శ్రీనివాస్, ఎర్రమొత్తు ధర్మరాజు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు బాగున్నాయి, అన్ని ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, నోట్ బుక్స్ ఇస్తున్నారు, బుక్లు. ఎక్కడో ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి నష్టపోయే కంటే ప్రభుత్వ పేదవారి ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా చంద్రబాబు గారు ఉదారంగా ముఖ్యమంత్రి సహాయం నుంచి భారీగా సహాయం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1400 కోట్ల రూపాయలు ఈ విధంగా ఉదారంగా సహాయం చేసి వారిని ఆదుకోవడం జరుగుతుంది. ఏదైతే ఆరోగ్యశ్రీలో కవర్ కాకపోయినా లేక ఇతరత్ర అప్పుల పాలైపోతున్న కుటుంబాన్ని ఆదుకోవడం కోసం సర్వీస్ చేసి వచ్చిన బిల్లును బట్టి కూడా చేస్తున్నారు. మన నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు 44 మందికి 31,42,730 రూపాయలు మేము వారికి ఇవ్వడం జరుగుతుంది. దీంతో 4,65,24,24,984 రూపాయలు ఇప్పటివరకు కూడా సంక్షేమానికి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడా కూడా రూపాయి లంచాలు లేకుండా, మధ్య దళారీలు లేకుండా నేరుగా వారికి అందేలాగా కార్యక్రమం. అలాగే పేద కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కూడా సాయం చేస్తూ ఉంది. ఎవరైనా పార్టీ కార్యకర్తలు ప్రమాదంలో మరణించిన వారికి సాయం చేస్తూ ఉంది భారీ ఎత్తున. అలాగే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా సహాయం చేస్తూ ఉంది, వసతార్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సాయం చేస్తూ ఉంది. ఎవరైనా ప్రమాదంలో మరణించినా లేక రాజకీయ అక్షరాలు బలైపోయిన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఎన్టీఆర్ స్కూలు, ఎన్టీఆర్ కాలేజీ కూడా ప్రారంభించి వారికి కూడా సాయం చేస్తుంది. భారతదేశంలో ఏ పార్టీ చేయని విధంగా
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం, ప్రజా సంక్షేమం కోసం భారీగా వెచ్చిస్తుంది. ఆ విధంగా వాళ్ళు ఆదుకుంటున్నాము. వాళ్ళు అలాగే ఇప్పటి వరకు కూడా గత 24 జూన్ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పెన్షన్ రూపేణ మన నియోజకవర్గంలో 322 కోట్ల రూపాయలు ఇవాళ వరకు ఇవ్వడం జరుగుతుంది. మొన్ననే 15 కోట్ల రూపాయలు ఈ నెల విడతగా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ సంక్షేమం ఆగకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అధిగమిస్తూ వారందరినీ సహాయం అందించారు. త్వరలోనే రాబోయే రోజుల్లో అర్హులైన కొంతమంది కూడా పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. దానివైపు కూడా స్టడీ చేయమన్నారు. ఎవరైతే మోసం చేసి దగా చేసి బెనిఫిట్ పొందిన వాళ్ళు తక్షణమే తప్పకుండా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ వల్ల అర్హులకి అన్యాయం జరుగుతుంది. అనర్హులు మీరు పెన్షన్ తీసుకోవడం సరైనది కాదు. అనర్హులు తప్పుకుంటే మరి కొంతమంది పేదవారికి సాయం చేసేదానికి అవకాశం ఉంటుందని సవినయంగా మనం చేస్తూ ఇంత భారీ కార్యక్రమాన్ని చేపట్టిన చంద్రబాబు నాయుడు గారికి, దానికి సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సైనస్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. వారిని తక్షణమే త్వరగా ఆరోగ్యం కోలుకోవాలని, ప్రజా సంక్షేమం కోసం వారు చేస్తున్న కృషి భగవంతుడు ఆశీర్వచనాలు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. కడియం పేపర్ మిల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని, లేకుంటే పేపర్ మిల్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని కేంద్ర కార్మిక సంఘాలు హెచ్చరించారు. కడియం పేపర్ మిల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని, అక్రమ లాకౌట్, అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయాలని, తక్షణమే సమస్య పరిష్కరించకపోతే కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజమండ్రి పేపర్ మిల్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని కేంద్ర కార్మిక సంఘాలు ప్రకటించాయి. సోమవారం స్థానిక శ్యామల సెంటర్ వద్ద గల సిఐటియు కార్యాలయంలో కేంద్ర కార్మిక సంఘాల సమావేశం జరిగింది. ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ నందు కాంట్రాక్ట్ కార్మికులు ఏప్రిల్ 27 నుండి వేతన పెంపు, పర్మనెంట్ స్కిల్ అప్గ్రేడేషన్, ఇతర న్యాయమైన డిమాండ్స్ పై సమ్మె చేస్తున్నారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్ తెలిపారు. యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు శ్యామల సెంటర్ నందు నిరసన తెలిపారు. ఈ నిరసనలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు టి అరుణ్, 8C క్యాష్ ఉపాధ్యక్షులు తాటిపక్క మధు, ఐఎన్టీయూసీ నాయకులు టికే విశ్వేశ్వర్ రెడ్డి, ఐఎఫ్టియు జిల్లా నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు, ఐఎఫ్టియు నాయకులు జోజీలు నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. పేపర్ మిల్ యాజమాన్యం కార్మికుల సమస్యను చర్చల ద్వారా పరిష్కరించకుండా కాంట్రాక్ట్ కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలిపిన పర్మనెంట్ యూనియన్ నాయకులను అక్రమంగా సస్పెండ్ చేస్తుందని యాజమాన్యం నిరంకుశ వైఖరిని ఖండించారు. ప్రభుత్వం అనుమతి లేకుండా పర్మనెంట్ కార్మికుల ఉత్పత్తి చేస్తున్న ఏకపక్షంగా మిల్లు లాకౌట్ పెట్టడం దుర్మార్గమని అన్నారు. తక్షణమే కార్మికుల సమస్యల పరిష్కారంకు యాజమాన్యం స్పష్టమైన వ్రాతపూర్వక హామీ ఇచ్చి అక్రమ లాకౌట్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్మికులపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా లేబర్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని కోరారు. యాజమాన్యం నిరంకుశ వైఖరి వదిలి కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజమండ్రి పేపర్ మిల్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి, బి పూర్ణిమరాజు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కె రాంబాబు, నాయకులు నల్లా రామారావు, వి కొండలరావు, ఐఎఫ్టియు నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు, ఐఎఫ్టియు నాయకులు జోజీ, ఐఎన్టీయూసీ నాయకులు భల్లేపల్లి మురళి, సునీల్ తదితర కేంద్ర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. లిమిటెడ్ వారు ఈరోజు అక్రమ లాకౌట్ విషయం మీకు తెలిసిందే. గత 3 సంవత్సరాలుగా ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. ఈరోజు మీకు తెలుసు, రోజు రోజుకి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కనీసం వాళ్ళకి ఇస్తున్న వేతనాలు ఏమాత్రం సరిపోవడం లేదు. దీని మీద అనేక సార్లు యాజమాన్యం కలిసినా వాళ్ళ మొండి వైఖరిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఏ సంఘాలు లేకపోయినా వాళ్ళందరూ కలిసికట్టుగా కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా మా వేతనాలు మాకు పెంచాలి అని వారి న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేశారు. ఆ సమ్మె చేసిన ఫలితంగా ఆ సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు సిఐటియు, ఏఐటిసి, ఐఎన్టీయూసీ ఒక జేఏసీ నాయకత్వం వెళ్ళి మీకు మేము అండగా ఉంటామని పరామర్శించినందుకు అక్రమంగా ఈ కేంద్ర కార్మిక సంఘ నాయకులందరం కూడా సస్పెండ్ చేశారు. దీని మీద మన శనివారం నాడు కేంద్ర కార్మిక సంఘాలు వాసంఘాలతో లేబర్ ఆఫీసర్తో చర్చలు ఉన్నాయి. ఈ చర్చల నేపథ్యంలో కనీసం
ప్రభుత్వ అనుమతి లేకుండా కనీసం ప్రజాప్రతినిధులకు తెలియకుండా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కడియం పేపర్ మిల్లు యాజమాన్యం నిరంకుశంగా మొండిగా లాకౌట్ ప్రకటించింది. ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్లో 800 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. 2000 సంవత్సరంలో ఆ రోజుకి 40 రూపాయల నుంచి 60 రూపాయల వరకు వేతన పెంపుదలకి ఒక ఒప్పందం చేసుకున్నారు 3.5 సంవత్సరాలకి. 2023తో 3.5 సంవత్సరాల కాలపరిమితి అయిపోయింది. ఆ తర్వాత కాలంలో మా వేతనాలు సరిపోవడం లేదు, వేతనాలు పెంచండి అని యాజమాన్యాన్ని అడుగుతూ వచ్చారు. గత ఏడాది కాలంగా యాజమాన్యం కాంట్రాక్ట్ వర్కర్లని పర్మనెంట్ వర్కర్లతో పాటు మీరు వద్దు, మీరు విడిగా మా దగ్గరికి రండి, మేము మీకు జీతాలు పెంచుతామని చెప్పి వాళ్ళని విడిగా పిలిపించుకుని 8 సార్లు మీటింగ్లని పిలిచింది. 8 సార్లు కాలక్షేపం కబుర్లు చెప్పింది. చిట్టజొరగా మొన్న ఏప్రిల్లో మేము పర్మనెంట్ వర్కర్లు అయిపోయిన తర్వాత చూస్తాము, ఈలోపు మీరు ఆగలేకపోతే మీకు జీతాలు సరిపోకపోతే ఉద్యోగాలు మానేసి వెళ్ళిపోండి, గట్టిగా అడిగితే మీ సంగతి తేలుస్తామని చెప్పి యాజమాన్యం బెదిరించింది. యాజమాన్యం బెదిరించిన కారణంగా కార్మిక వర్గం గత్యంతరం లేక 27వ తారీఖున వాళ్ళకి యూనియన్లు లేవు, హక్కులు తెలియవు, వాళ్ళంతటా వాళ్ళుగా విధులకు రాకుండా ఆగిపోయారనేటువంటి వాళ్ళ దగ్గరికి యూనియన్ నాయకులు మీ డిమాండ్లు ఏంటని అడగడానికి వెళ్ళినందుకు 11 మందిని అక్రమంగా ఛార్జ్ షీట్లు ఇచ్చి సస్పెండ్ చేసింది దుర్మార్గమైన యాజమాన్యం. రెండో పక్కన ఇవాళ కార్మిక శాఖ దగ్గర చర్చలు జరిగితే కార్మిక శాఖ దగ్గర చర్చలకి ఇవాళ కేంద్ర కార్మిక సంఘాల నాయకుల్ని, చట్టాలు తెచ్చిన వాళ్ళని రానివ్వకుండా యాజమాన్యం అడ్డుకొని కాంట్రాక్ట్ కార్మికుల్ని అతి దుర్మార్గంగా బెదిరించే పద్ధతులకు పాల్పడుతూ ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర కార్మిక సంఘాల తరఫున ఈ అక్రమ లాకౌట్ని బేషరతుగా ఎత్తేయాలా, కార్మిక నాయకులపైన పెట్టిన అక్రమ సస్పెన్షన్ మొత్తాన్ని రద్దు చేయాలా, ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు వేతన పెంపుదల ఒప్పందాన్ని తక్షణమే చేయాలా. ఆంధ్ర పేపర్స్ పోస్టల్ పేపర్ మిల్ యొక్క యూనిట్ని లాకౌట్ చేసామని చెప్పి మేనేజ్మెంట్ ప్రకటించడం అనేది చాలా దారుణమైన విషయం. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు వారికి ఇచ్చే జీతాలు సరిపోవట్లేదని అవి పెంచమని అగ్రిమెంట్ చేయమని కోరుతుంటే 5 రోజులు వాళ్ళంతా కూడా నిరాహార దీక్ష కూర్చుంటే మేనేజ్మెంట్ నుంచి ఏ విధమైనటువంటి స్పందన ఏమీ లేకుండా మరి అక్కడ మిల్లు లాకౌట్ చేస్తున్నామని చెప్పి మేడే అందరూ కూడా ఎంతో సంతోషంగా మేడే జరుపుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా. కానీ ఇక్కడ కడియం పేపర్ మిల్లో ఈ మేడే రోజున లాకౌట్ చేయడం అనేది చాలా దారుణం, హాస్యాస్పదం. అయ్యా ముఖేష్ జైన్ గారు, నువ్వు వచ్చిన తర్వాత చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నాడు. ఈ పద్ధతి ఏం బాగలేదు. ఈ రాజమండ్రిలో పేపర్ మిల్లు 1956లో పెట్టారు. అప్పుడు కేవలం 10 టన్నుల పేపర్ మిల్లు, ఈవేళ 600 టన్నుల పేపర్ మిల్లుగా వచ్చిందంటే అది ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, శ్రామికులు, ప్రజలు అందరూ సహాయ సహకారాలు అందించబట్టే ఇవాళ 600 టన్నుల పేపర్ మిల్లుగా ఎదిగింది. నీకు సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు లాభం అవుతున్నాయి. నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు? పేరుకి CSR ఫండ్స్ అంటావు, ఆ డబ్బులు ఎట్టుకెళ్ళి ఆడికి లంచాల కింద ఇచ్చేసి నువ్వు రాజమండ్రి సిటీ డెవలప్మెంట్కి ఏమాత్రం కూడా సహకరించట్లేదు. అయితే నీ మీద అనేకమైనటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి. ఒక లేడీకి అన్యాయం చేసావని, నీ మీద అటెంప్ట్ రేప్ కేసు బొమ్మూరులో రికార్డ్ అయి ఉంది. అంతేకాకుండా నువ్వు ఎంతెంత లంచాలో ఎవడెవడి దగ్గర తీసుకున్నావు. నీ పుట్టినరోజుకి 22 తులాల బంగారం ఉన్నటువంటి చైన్ నీ మెళ్ళ పట్టుకొచ్చి వేశారు. ఎందుకు వేశారు? అది ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. లోతుకి వెళ్తే మాత్రం నువ్వు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అడుగు పెట్టే అవకాశం ఉండదు. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు మళ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తిని యూటీఎఫ్ మరికొన్ని సంఘాలు మద్దతు ప్రకటించాయి. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కళ్యాణ మండపంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు KSS ప్రసాద్ ఎన్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో PDF అభ్యర్థిగా గోపీమూర్తిని మరోసారి ప్రకటించారు. 2021 మార్చిలో జరిగిన ఉపయోగ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో షేక్ షాబ్జీ ఎన్నికయ్యారు. 3.5 సంవత్సరాలు ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారు. తదనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో గోపీమూర్తి గెలుపొందారు. ఉప ఎన్నిక కావడంతో కేవలం 2 ఏళ్ల 3 నెలల పరిమితే ఈ పదవికి ఉంది.
వచ్చే మార్చిలో మళ్లీ ఎన్నిక జరిగే నేపథ్యంలో 10 నెలల ముందుగానే యూటీఎఫ్ తమ మద్దతు సంఘాలతో అభ్యర్థి గోపీమూర్తిని ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి పునరుద్ధరించాక పీడీఎఫ్ ఎమ్మెల్సీలు శాసన మండలిలో ప్రజల పక్షాన నిలిచి కీలక భూమిక పోషించామని అన్నారు. 2007లో 8 ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గాల్లో పోటీ చేసి 7 స్థానాలు కైవసం చేసుకున్న చరిత్ర పీడీఎఫ్ది అని అన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీల శాసన మండలిలో చర్చల ద్వారా, ప్రజాక్షేత్రంలో ఉద్యమాల ద్వారా ఎన్నో సమస్యలు సాధించామని అన్నారు. కౌలు రైతులు, ఉపాధ్యాయుల అప్రెంటిస్ విధానము రద్దు, అంగన్వాడీల వేతనాలు, కార్మికులకు గిట్టుబాటు వేతనాలు వంటి అనేక సమస్యలపై నిష్పక్షపాతంగా పోరాటం చేస్తుంది పీడీఎఫ్ మాత్రమేనని ఆయన అన్నారు. గోపీమూర్తి గెలుపు ప్రజాస్వామ్యంలో విలువలకు విజయం లాంటిదని ఆయన పేర్కొన్నారు. సభలో పాల్గొన్న యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కెఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ గోపీమూర్తి వచ్చిన తక్కువ కాలంలోనే శాసన మండలిలో ఒకే ఒక్కడుగా ప్రజా సంస్థలపై గళం విప్పి ప్రసంగాలు చేశారని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు, వారికి రావాల్సిన ఆర్థిక బకాయిల పట్ల చిన్నచూపు చూస్తోందని అన్నారు. పేదల పక్షాన, అట్టడుగు వర్గాల తరపున మాట్లాడేందుకు గోపీమూర్తిని మళ్లీ మనమంతా గెలిపించాలని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయ ప్రయోజనాలు కానీ, ఉద్యమాలు కానీ పరిచయం లేని కొందరు రకరకాల ముసుగులతో, సెంటిమెంట్లతో ఎన్నికల్లో మన ముందుకు రానున్నారని, అటువంటి వారికి మన ఓట్లతో తగిన గుణపాఠం చెప్పాలని ప్రసాద్ అన్నారు. గోపీమూర్తి గెలుపుకి మనం ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షత వహించిన యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శాసన మండలిలో మహిళల పని గంటల హక్కు గురించి, కారుణ్య నియామకాల గురించి మాట్లాడింది గోపీమూర్తే అని అన్నారు. అధికార పక్షం, ప్రతిపక్షం నోరు మెదపకుండా కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా భూములు కట్టబెడుతున్నప్పుడు ప్రతిఘటించింది పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపీమూర్తి అని అన్నారు. ఈ సమాజంలో నిమ్న వర్గాలు, పేదలు, పీడితుల స్వరం, గలం మన గోపీమూర్తి అన్నారు. గోపీమూర్తిని గెలిపించుకుంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్నట్టేనని ఆయన పిలుపునిచ్చారు. పీడీఎఫ్ అభ్యర్థి ప్రస్తుతం ఎమ్మెల్సీ గోపీమూర్తి మాట్లాడుతూ గడిచిన 20 నెలల కాలంలో తాను గోదావరి జిల్లాలో అన్ని మండలాలు పర్యటించి కృతజ్ఞతలు తెలపడమే కాకుండా అయ్యే పాఠశాల సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకువెళ్లానని అన్నారు. చాలా సమస్యలను మండలిలో అవకాశం వచ్చినప్పుడల్లా చర్చించామని అన్నారు. మరోసారి పూర్తి కాలం అవకాశం కలిస్తే ఉపాధ్యాయుల సమస్యలు తీర్చడానికి కృషి చేస్తానని అన్నారు. అన్ని ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ పీడీఎఫ్ పక్షాన ఉద్యమ నాయకుడుగా నిలుస్తానని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ సంఘాల ప్రతినిధులు ఎంవీఆర్ దేవేందర్, సతీష్, వి శ్రీనివాస్ తదితరులు గోపీమూర్తికి మద్దతు పలికారు. అనంతరం యూటీఎఫ్ నేతలు మద్దతు సంఘాల నాయకులు చేతులు పట్టుకొని సంఘీభావంగా నినాదాలు పలికారు. గోపీమూర్తి గెలుపు ప్రజాస్వామ్యంలో విలువల గెలుపని వారు ముక్త కంఠంతో పేర్కొన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈవీఎస్ఆర్ ప్రసాద్, ఎస్ షరీఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మీరాజా, జీవి రమణ, కేఏ ఉమామహేశ్వరరావు, బి సుహాసిని, హనుమంతరావు, ఎస్ఎస్ నాయుడు, వి లక్ష్మి, శ్రీదేవి, ఎస్ రవి, కె శ్రీనివాసరావు, పి జైకర్, జాబీర్, ఐక్య ఉపాధ్యాయ పత్రిక సంపాదక సభ్యులు చిలుకూరి శ్రీనివాసరావు, వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, మండలాల బాధ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ కార్యవర్గ సమావేశం జరిగింది. 2027 సంవత్సరం మార్చి ఫస్ట్ వీక్ మొదటి వారంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. 2021లో టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి షేక్ షాబ్జీ ఆకస్మికంగా మరణించడంతో ఆ స్థానంలో బొర్రా గోపీమూర్తి ఎన్నికై 2 సంవత్సరాలు ఆ పదవిని నిర్వహించారు. ఇప్పుడు మరలా ఎన్నిక రాబోతూ ఉంది. శాసన మండలి 2007 సంవత్సరంలో తిరిగి పునరుద్ధరించిన తర్వాత మేము 7గురం గెలుపొంది పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే దాన్ని మేము ఏర్పాటు చేసుకుని చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ మేము అందరం కూడా పనిచేయడం జరిగింది. గత 19 ఏళ్లలో 14 మందిని పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యాం. మేము నిజాయితీగా ఉంటూ రాజ్యాంగ లక్ష్యాల కట్టుబడి పనిచేస్తూ
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, రైతులు, కౌలు రైతులు, ఇలా ఎవరి సమస్య ఉన్నా సరే శాసనమండలిలో ప్రస్తావన చేశాం. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా వాటిని ప్రాతినిధ్యం చేశాం. బయట వాళ్ళు చేసే ఆందోళనలన్నింటికి కూడా మేము మద్దతు ఇవ్వటం అనేది జరిగింది. అందువలన ఈ జరగబోతున్నటువంటి ఎన్నికల్లో బొర్రా గోపిమూర్తి గతంలో 2 ఏళ్ళు మాత్రమే శాసనమండలిలో పనిచేశారు. ఇప్పుడు మరో ఛాన్స్ 6 ఏళ్ళు ఆయన పనిచేయడానికి అవకాశం వచ్చింది. ఈ 2 ఏళ్లలో కూడా గోపిమూర్తి శాసనమండలిలో అనేక విషయాల్ని ప్రస్తావన చేశారు. లేబర్ కోడ్ చట్టాన్ని వ్యతిరేకించారు. ప్రతి సమస్యని కూడా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేశారు. అందుకని పీడీఎఫ్ తరఫున ఈ గొంతు మరలా వినిపించడానికి బొర్రా గోపిమూర్తిని ఈరోజు మేము అందరం కలిసి యూటీఎఫ్, దాంతోపాటు అనేక సంఘాలు కలిసి అభ్యర్థిగా ప్రకటించాం. ఆయన్ని మరోసారి ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు శాసనమండలి పంపవలసిందిగా హృదయపూర్వకంగా అర్థిస్తాము. రాజమండ్రిలో 2027 మార్చి 1వ వారం వీక్లో జరుగుతున్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ కాన్స్టిట్యున్సీకి పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు నన్ను మరొకసారి ప్రకటన చేసినందుకు ముందుగా ఏదైతే మన పీడీఎఫ్ మరియు యూటీఎఫ్ మద్దతు ఇచ్చినటువంటి ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటివరకు 16 నెలల పాటు ఎమ్మెల్సీగా పనిచేశాను. ఈ 16 నెలల పాటు కూడా శాసనమండలిలో ప్రజల పక్షాన, ప్రజల కోసం మాత్రమే మాట్లాడాం. అటు అధికార పార్టీ వైపు కానీ, పాలకపక్ష పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీ వైపు ఒరుగుపోకుండా న్యూట్రల్గా ఉండి పీపుల్ వాయిస్ని శాసనమండలిలో వినిపించాం. అది ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, పోలవరం నిర్వాసితుల సమస్య కావచ్చు, అమరావతి సమస్య కావచ్చు. ఈ విధంగా ప్రజల పక్షాన నిలబడ్డాం, ప్రజల కోసమే మాట్లాడాం. అంతేకాదు ప్రజలు బయట వివిధ ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు, కార్మిక సంఘాలు వారి సమస్యల కోసం పోరాటాలు చేస్తూ ఉంటే వాళ్ళ పోరాటాలకి మద్దతుగా నిలబడ్డాం. అదేవిధంగా మొట్టమొదట పీడీఎఫ్ ఎమ్మెల్సీగా మన ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి దాదాపు 127 మండలాలు, పట్టణాలు, కార్పొరేషన్లో కూడా ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పాఠశాల, ప్రైవేట్ పాఠశాల, ఎయిడెడ్ గవర్నమెంట్ కళాశాల పాఠశాలన్నింటినీ కూడా తిరిగి వాళ్ళ సమస్యల్ని తెలుసుకుని శాసనమండలిలో ప్రస్తావన చేయటం, అదేవిధంగా ప్రభుత్వానికి ప్రాతినిధ్యాలు చేయటం జరిగింది. ఈ విధంగా ప్రజా వాయిస్ వినిపించి ప్రజలతోటే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరొకసారి ఈ ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు నాకు ఓటేసి శాసనమండలికి పంపించాలని చెప్పి, ఆ విధంగా మరింత కృషి చేసి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకుల్ని కోరుతాము. రాజమహేంద్రవరం 35వ డివిజన్ తుమ్మలోవ 6వ వీధిలో 20 లక్షల రూపాయల వ్యయంతో ఇరువైపులా డ్రైనేజ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. స్థానిక 35వ డివిజన్ తుమ్మలోవ 6వ వీధిలో ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. 20 లక్షల రూపాయల వ్యయంతో ఇరువైపులా డ్రైనేజ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు డ్రైనేజ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో పనులు జరగకపోయినా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ప్రస్తుతం 35వ వార్డులో 74 లక్షల రూపాయల విలువైన పనులు కొనసాగుతున్నాయని, ఇప్పటికే 20 లక్షల రూపాయల పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. అదేవిధంగా పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని 5 కోట్ల అభివృద్ధి పనులు ప్రతిపాదించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు వరదలు, నీట మునిగే సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ రెగ్యులర్ డీసిల్టింగ్ ద్వారా వాటిని తగ్గించగలిగామని తెలిపారు. భవిష్యత్తులో శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చిన పన్ను డబ్బును బాధ్యతగా వినియోగిస్తూ అవసరమైన మౌలిక వసతులకే ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు. ఈ వార్డు ప్రజలు ఎప్పటికప్పుడు తమకు మద్దతు ఇస్తున్నారని, వారి విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 20 లక్షలతోటి వారు ఏదైతే కోరుకున్నారో ఇరువైపులా డ్రైన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. దానితో పాటు ఇప్పటికే ఈ వార్డులో 20 లక్షల పనులు పూర్తి చేసుకోగా ఈ 35వ వార్డులో 74 లక్షల పనులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఇంకా పుష్కరాలని దృష్టిలో పెట్టుకొని 5 కోట్లతోటి పనులు కూడా ప్రతిపాదించడం కూడా జరిగింది. అవన్నీ కూడా అతి దగ్గరలో ప్రారంభించుకొని
ఈ వార్డులోని పనులన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ వార్డు పైన మాకు బాధ్యత ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా ఉన్న కరగాని వారి కుటుంబం 2019 ఎన్నికల్లో కూడా మాకు మంచి మెజారిటీ ఇవ్వడం జరిగింది. రాష్ట్రం అంతా గాలి ఇటున్నా. 2024లో అయితే ఎంత వచ్చిందండి? 2024లో దగ్గరగా 1800 మెజారిటీ వచ్చింది, తెలుగుదేశం, జనసేన, బీజేపీకి కలిపి. అంటే ఈ వార్డు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మేము కూడా అంతే బాధ్యతగా, నీట మునిగే ప్రాంతం ఉంటుంది ఇక్కడ. నీట మునిగినప్పుడు నాయకులు తడి తగలకుండా కాలికి పొడిగా ఎక్కడుందో నుంచొని వైసీపీ నాయకులు అలా చేయండి ఇలా చేయండి అనేవారు. మేమేం చేసేవాళ్ళం అంటే నేరుగా దాంట్లోకి దిగి వారికి పాలు ప్యాకెట్లు, మంచినీరు అంతా కూడా సరఫరా చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈరోజు డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ప్రక్షాళన చేసుకుంటూ డీసిల్టింగ్ రెగ్యులర్గా చేయడం వల్ల ఈ నీట మునిగే సమస్య కూడా తగ్గించగలిగాం. శాశ్వతంగా పోయిందని మాత్రం అన్నాం, తగ్గించగలిగాం. ఆ శాశ్వతంగా దాన్ని నిర్మూలించే కార్యక్రమం కూడా చేపడుతున్నాం. అతి దగ్గరలో అది కూడా పూర్తి చేస్తామని ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ ఒకటే చెప్తా ఉన్నాం, ఇది అవసరం. చేస్తున్న ప్రతి పని ఏది అవసరమో అదే కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అనవసరమైన పనులైతే చెయ్యట్లా. ఎందుకంటే ప్రజలకి జవాబుదారంగా ఉండాలి. ఈ డబ్బు అంతా కూడా ప్రజల చేత పన్ను రూపంలో వచ్చిన డబ్బు. దాన్ని ఎంతో బాధ్యతగా ప్రజలకి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం పని చేస్తూ ఉందని మరొకసారి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ మిశ్రాకి ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దాలిపత్తి వేమన వినతిపత్రం సమర్పించారు. రాజమండ్రి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు గ్రామీణ పట్టణ ప్రాంత స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ పై అధ్యయనం మరియు వినతుల స్వీకరణ కొరకు శ్రీ రాజీవ్ రంజాన్ మిశ్రా డెడికేటెడ్ కమిషన్ కు ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దాలిపర్తి వేమన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ మిశ్రాకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సమావేశం నందు కూర్చున్న ప్రతినిధులు మరియు చైర్మన్ మిశ్రాతో దాలిపర్తి వేమన మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు కుమ్మర శాలివాహన సామాజిక వర్గం వారి కష్ట నష్టాల గురించి చట్టసభల్లో తమ ఆవేదనను తెలియజేయడానికి ఇప్పటి వరకు కనీసం ఒక ఎంపీ గాని ఎమ్మెల్యే గాని లేని కారణంగా కుమ్మర సామాజిక వర్గం వారిని రాజకీయ వర్గాలు చిన్నచూపు చూస్తున్నాయని, రాష్ట్రంలో సుమారుగా 140 బీసీ సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ కేవలం 8 నుండి 9 బీసీ సామాజిక వర్గం వారు మాత్రమే అత్యధిక ప్రయోజనాలు పొందుతున్నారని, కుమ్మర సామాజిక వర్గం వారు ఎన్నో సంవత్సరములుగా రాజకీయ పార్టీలలో తిరుగుతున్నప్పటికీ తమ ఆవేదనను రాజకీయ నాయకుల వద్ద తెలియజేసే అవకాశం కుమ్మరి సామాజిక వర్గం వారికి లేదని, ఏదైనా ఒక సామాజిక వర్గం అభివృద్ధి చెందాలంటే ఆ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాధాన్యత ఉండాలని ఎన్నికల ముందు జైహో బీసీ మీటింగ్ యందు ప్రస్తుత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పి ఉన్నారని, కనుక దయచేసి గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకే కాకుండా పార్లమెంట్ స్థాయి వరకు కుమ్మర సామాజిక వర్గం వారికి రాజకీయ ప్రాధాన్యతను కల్పించి తమ ఆవేదనను చట్టసభల్లో తెలియజేసి పరిష్కరించేందుకు అవకాశాన్ని కుమ్మర సామాజిక వర్గం వారికి బీసీ రిజర్వేషన్ యందు ప్రాముఖ్యత కల్పించడం ద్వారా సహాయపడగలరని రాజీవ్ రంజాన్ మిశ్రాను దాలిపర్తి వేమన కోరడం జరిగింది. వాసవి క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో లలితానగర్ మెయిన్ రోడ్ లో నిట్టల వెంకటేశ్వరరావు లక్ష్మీకాంతమ్మ జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభించారు. రాజమహేంద్రవరం లలితానగర్ మెయిన్ రోడ్ లో వాసవి క్లబ్ రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో క్రీస్తు శేషులు నిట్టాల వెంకటేశ్వరరావు, నిట్టాల లక్ష్మీకాంతమ్మ వారి జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు కుక్కిరాల బుచ్చిరాజు, కార్యదర్శి కొమ్మరం గుంట్ల లక్ష్మీకాంతం, కోశాధికారి తమన సూర్యప్రకాష్ రావు, కమిటీ మెంబర్స్ కొమరం గుంట్ల వీరభద్రరావు, వాసవి క్లబ్ మెంబర్స్, పలువురు పెద్దలు తదితరులు విచ్చేశారు.
వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. బీసీల సామాజిక ఆర్థిక స్థితిగతుల డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజాన్ మిశ్రాకు ఘన స్వాగతం. కష్టాల్లో ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి ముఖ్యమంత్రి సహాయ నిధి చేరుతుంది. 44 మంది లబ్ధిదారులకు 31.50 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే ఘోరెంట్ల. ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి బొర్రా గోపీమూర్తి. యూటీఎఫ్ మద్దతు సంఘాలు సంయుక్త ప్రకటన. ప్రశ్నించే గొంతుక పీడీఎఫ్ ఒకటే. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.